ఇక తిరుపతిలో చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో స్టే హోంలో ప్రైవేట్ డాక్టర్లు గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణీలకు రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే స్కానింగ్ పరికరాలను సీజ్ చేశారు. నిర్వాహకులను ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో తిరుపతిలోని స్కానింగ్ సెంటర్లపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆదేశాల మేరకు నిన్న అనగా జూన్ 23వ తేదీ మేము స్కానింగ్ సెంటర్స్ మీద ఒక నిఘా పెట్టడం జరిగింది. కొంత సమాచారం మేరకు చిత్తూరు డిస్టిక్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ రావడంతో డిఎంహెచ్ఓ సారు మమ్మల్ని ఒక ఆపరేషన్ స్కానింగ్ సెంటర్లో కొంతమంది PCNDT యాక్ట్ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, దీని మీద మీరు పోయి రైడ్ చేయమని మాకు ఆదేశించడం జరిగింది. ఉదయం 10:30 నుంచి స్టార్ట్ చేశాము. 11:30కి ఒక స్కానింగ్ సెంటర్ నందు స్కానింగ్ మిషన్ పోర్టబుల్ స్కానింగ్ మిషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక హోమ్ స్టేలో స్కాన్ చేయడం జరిగింది. ఒక అనాథరైజ్డ్ పర్సన్, ఒక ఇంటర్మీడియట్ చదివిన ఒక లేడీ, తను ఒక టీమ్ లాగా ఏర్పడి కొంతమంది ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ టీమ్ లాగా ఏర్పడి వేరే చోట్ల నుంచి వేరే ప్లేసుల నుంచి ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ని తీసుకొని వచ్చి మేల్ ఆర్ ఫీమేల్ బేబీస్ని ఎక్స్పోజ్ చేసేయడంలో ఆమె వంతు సహకరిస్తుంది. మేము ఆమెతో ఫోన్లో మాట్లాడగా ఆమె ఈ వృత్తి నేను ఒక స్కాన్ సెంటర్లో 8 years పనిచేస్తాను, నాకు ఇదే అనుభవం ఉంది, నాకు ఇంకొక మార్గం లేదు కాబట్టి నేను ఇదే చేసుకుంటాను అనేసి కూడా వాయిస్ రికార్డింగ్ కూడా చేశాము. ఎందుకంటే ఒక డాక్టర్లు ఇలా చేయరు, చిన్న ఇలాంటి వీళ్ళు మనీ కోసము ఇలా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిని మేము పూర్తిగా అరికడతాము. ప్లస్ ఇంకొకటి ఇదంతా మనం కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఫైనల్గా మేము డెసిషన్ తీసుకుంటాము. ఇంకా ఏదైనా జరిగితే ఇది పకడ్బందీగా చేస్తామని నిశ్చయించుకున్నాము. డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రవివర్మ. దుర్గా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిషేధించింది. అయినా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో కొన్ని గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి గర్భిణులు ఆసరాగా చేసుకుని లింగ నిర్ధారణ పరీక్షలు జరిపేవారు. అయితే ఇది చట్టవిరుద్ధం అని చెప్పేసి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని దాదాపు 82 సెంటర్లలో ఇదివరలో స్కానింగ్ సెంటర్లో నిర్ధారణ పరీక్షలు సాగించేవాళ్ళు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం వల్ల వాటిని పూర్తిగా నిషేధించారు. అయితే ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. ఈ స్కానింగ్ సెంటర్లన్నీ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. ఎప్పుడూ లేని విధంగా స్టే హోమ్స్లో స్కానింగ్ పరికరాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎవరికీ తెలియకుండా, అధికారులకు ఎవరికీ తెలియకుండా కళ్ళుగప్పి స్టే హోమ్స్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ రహస్యంగా గుడి చప్పుడు కాకుండా సాగిస్తున్నటువంటి ఘటన ఒకటి తిరుపతిలో వెలుగు చూసింది. అధికారులకు ముందస్తు సమాచారం మేరకు స్టే హోమ్ భవానీనగర్లోని ఓ స్టే హోమ్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని చెప్పి సమాచారం రావడంతోనే నిఘా ఉంచి ఆ స్టే హోంపై దాడి చేసి పట్టుకున్నటువంటి ఘటన వాళ్ళ చోటు చేసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు రకరకాల మార్గాలను ఎంచుకొని తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలను ఆసరాగా చేసుకొని ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ డబ్బులు పోగు చేసుకున్నటువంటి ఘటన ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలియడంతోనే అధికారులు దాడులు చేసి పరికరాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. హాస్పిటల్ని కూడా క్లినిక్ని కూడా సీజ్ చేశారు. అయితే అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా ప్రైవేటు క్లినిక్లు అలాగే స్కానింగ్ సెంటర్లు రహస్యంగా ఇలాంటి అక్రమ మార్గంలో చేయడాన్ని ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తుంది. అయితే వీటికి అవసరమైతే వీళ్ళ లైసెన్సులను కూడా రద్దు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దాని పట్ల పూర్తి స్థాయి విచారణ చేపట్టి దానికి కారకులైన వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులకు సైతం ఆదేశాలు జారీ చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో స్టే హోమ్స్లో, అంటే తిరుపతి అనేది పులిగ్రీమ్ సెంటరు, పర్యాటకులు రకరకాల ప్రాంతాల నుంచి పర్యాటకులు తిరుపతికి వస్తుంటారు.
వారి సౌకర్యార్థం స్టే హోమ్స్ని ఏర్పాటు చేసినటువంటి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇలాంటి అక్రమ కార్యక్రమాలు అకృత్యాలకు కూడా ఒడిగట్టి హాస్పిటల్ సమీపంలోని స్టే హోమ్స్లో ఇలాంటి స్కానింగ్ సెంటర్లకు ఆస్కారం కల్పించడం, వాటిలో చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేపట్టడం పట్ల ప్రభుత్వం మరింత సీరియస్ అయింది. జిల్లా యంత్రాంగం కూడా స్టే హోమ్స్ నిర్వహణ విధానం మీద పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు కలెక్టరు. అదే కాకుండా స్టే హోమ్స్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి నివేదికను ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే తిరుపతి పట్టణంలోనూ అలాగే తిరుపతి జిల్లాలో ఎన్ని స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి ఏంటి, వాటి కార్యక్రమాలతో పాటు వాటి విధి విధానాలు, వాటికి లైసెన్సులు ఉన్నాయా లేవా అనేది కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పూర్తి నివేదికను సిద్ధం చేస్తూ ఉంది. అలాగే ఇప్పటికి ఇదే కాకుండా తిరుపతి జిల్లాలోనే కాకుండా తిరుపతి పట్టణంలో కూడా స్టే హోమ్స్తో పాటు అలాగే ఈ స్కానింగ్ సెంటర్ల మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే అన్ని రకాల చర్యలు చేపట్టింది జిల్లా యంత్రాంగం. ప్రభుత్వ అనుమతి లేకుండా లైసెన్స్ నిర్వహిస్తున్నటువంటి కొన్ని స్కానింగ్ సెంటర్లను కూడా సీజ్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. తదనుగుణంగా పూర్తి స్థాయి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. అలాగే వీరి మీద ఇవాళ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ అలాగే ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల మీద సీజ్ చేశారు. వారి చర్యలు సీజ్ చేసి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. దుర్గా. థ్యాంక్ యూ రవివర్మ.